హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో చూసేద్దామా? మా ఇంట్లో అయితే ఈరోజు స్పెషల్ ఏమీ లేదు. మార్నింగ్ టిఫిన్ రొటీన్ మార్నింగ్ అయితే చూపిస్తాను. ఇంకా నేనైతే బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని ఈ డిటాక్సిఫికేషన్ డ్రింక్ కోసం అయితే వాము, జీలకర్ర, మెంతులు, అలాగే సోంపు వేయించుకొని పొడి చేసుకు పెట్టుకున్న పౌడర్ అయితే మార్నింగ్ టైం అయితే ఒక 2 టీ స్పూన్లు హాట్ వాటర్లో తీసుకొని తర్వాత అయితే నేను కాసేపు అయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేస్తాను. ఇప్పుడైతే చూసేయండి, ఇక్కడ సైడ్ అయితే ఇడ్లీ అయితే పెట్టాను. ఒక దాంట్లో ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయాయి. చూడండి, ఇడ్లీ చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ సైడ్ ఏమో పప్పు అయితే ఉడుకుతుంది. దీనికి ఇంకా పోపు పెట్టుకోవాలి. పోపులో అయితే ముందుగా ఆవాలు వేసేసాను ఫ్రెండ్స్. ఆవాలు చిట్టుపటలాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటాను. పోపులు అన్నీ ఒకటేసారి వేసేస్తూ ఉంటారు నూనె హీట్ అయిన తర్వాత. అలా వేస్తే కనుక ఒకటి ఉడికింటుంది, ఒకటి మనకైతే ఉడికిండదు. ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. 1 by 1 మనం వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది పోపు అనేది. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత జీలకర్ర అయితే వేసుకున్నాము. జీలకర్ర బాగా వేగిన తర్వాత ఉద్దిపప్పు అయితే వేస్తాను. నేను శనగపప్పు ఎక్కువగా యూజ్ చేయను, ఉద్దిపప్పు వేస్తాను పోపులో. వేసిన తర్వాత మన దగ్గర ఉంటే ఎండుమిరపకాయ రెబ్బలు వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే ఎండుమిరపకాయ రెబ్బలు అయితే నేను బాక్స్లో నుంచి తీసుకురాలేదు. ఇంకా కరివేపాకు అయితే వేసేసాను. ఇప్పుడైతే పోపు పెట్టేసుకున్నాను. సాంబార్లోకి అయితే పోపు వేసేస్తాను. సాంబార్ అయితే ఉడుకుతుంది. ఈ విధంగా ఉడికిస్తే ఆఫ్టర్నూన్ కానీ లేకపోతే నైట్కి కానీ కొద్దిగా మిగిలినా కూడా సాంబార్ అనేది చెడిపోకుండా ఉంటుంది మనకి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు. ఎందుకంటే మన ప్రాంతం అనేది కూల్ ప్రాంతం కాదు కాబట్టి, మనం కూల్ ప్రదేశంలో లేము కాబట్టి ఈ విధంగా మనం బాగా ఉడికించుకోవాలి. ఇంకా ఇక్కడ పోపు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలు అయితే సాంబార్ చేసిన రోజు వెల్లుల్లి కారం వేసుకొని సాంబార్లోకి అయితే ఇడ్లీ నంచుకొని తినేస్తారు. చట్నీ అయితే ప్రిపేర్ చేయలేదు. చట్నీ చేసిన రోజు ఇంకా పప్పుచారు కానీ సాంబార్ కానీ చేయను. సాంబార్ చేసిన రోజు చట్నీ అయితే చేయను. 2 ఒకటేసారి ప్రిపేర్ చేసుకుంటూ కూర్చుంటే మార్నింగ్ పిల్లలకి స్కూల్ టైం అయిపోతుందని ఈ విధంగా అయితే నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తుంటాను. మీ ఇంట్లో సంగతులు ఏంటి? మీ ఇంట్లో ఏం టిఫిన్ ప్రిపేర్ చేశారు? ఈ షార్ట్లో మీకు ఏ పాయింట్ నచ్చింది కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ మరో మంచి షార్ట్తో మళ్ళీ కలుస్తాను. మనం ఒకసారి ఈ విధంగా మూత పెట్టుకుంటే మనకు ఆ స్మెల్ అనేది పప్పుకు అంతటికి పడుతుంది.